గుంటూరు హౌసింగ్ బోర్డ్ ఎస్ఎల్ఆర్ నగర్ నల్లగుంట మెయిన్ రోడ్ నందు శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 15వ గణపతి మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహానికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం లడ్డూ వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాము, రామాంజనేయులు, బాబు, రంగమోహన్, డాక్టర్ సుబాని మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున వినాయక చవితి సందర్భంగా లక్ష్మీ ఫ్రెండ్స్ గణపతి సేవ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నల్లగుంటలోని మెయిన్ రోడ్లోని ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కనీసం 4000 మందికి పైగానే ఇవాళ భోజనాలు జరుగుతున్నాయి. అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ జయప్రదం చేయాల్సిందిగా అందరూ కోరుతున్నామండి. అలాగనే ఈ పూజలు కూడా సాయంత్రం కూడా ప్రసాదాలు కూడా జరుగుతుంటాయి. వచ్చి పూజలు కూడా చేయించాల్సిందిగా కోరుతున్నామండి. మీరు చెప్పండి అన్న. గణనాథుని పూజా కార్యక్రమాలు మన రాష్ట్రం మొత్తం కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నవి. 28వ డివిజను 29వ డివిజన్కి మధ్యలో నల్లకుంట రోడ్డు మెయిన్ రోడ్లో గల ఈ గణనాథుని ఉత్సవాలు కుర్రోళ్ళు యూత్ అంతా కూడా గణేష్ యూత్ వీళ్ళ ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కానీ ఊరేగింపు కార్యక్రమాలు అన్నీ కూడా భక్తి శ్రద్ధలతోటి చక్కగా నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం కూడా చాలా గొప్పగా జరుగుతున్నది. భక్తులందరూ కూడా గణనాథుని పూజించుకొని ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేసి ఈ గణనాథుని ఉత్సవాలు ఎంతో వైభవంగా జరగడానికి అందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. లడ్డూ పాట ఎప్పుడు నిమజ్జనం? రేపు సాయంత్రం ఊరేగింపుకి ముందున లడ్డు పాట కూడా జరపబడుతున్నది. అందరూ కూడా 50 మంది భక్తులు ప్రతి ఒక్కరు కూడా లడ్డు పాటకి ఎంతో విశేషం ఉంటుంది. హైదరాబాద్లో ఎంతో గొప్పగా జరిగేదని చెప్పుకునేవాళ్ళు. ప్రతి వార్డులో కూడా ప్రతి డివిజన్లో కూడా ఈ లడ్డు పాట కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా ముందుకొచ్చి ఆసక్తిగా పాల్గొని లడ్డు కార్యక్రమం కూడా బాగా చక్కగా వైభవంగా బలోపేతంగా ప్రతి సంవత్సరానికి విరిమిక్కులుగా జరుపుతున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు.